నెగటివిటీ నుంచి బయటపడాలి అని అంటే పాజిటివిటీ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. మన నేచర్ మీరు అన్నారు కదా, మన ఒంట్లో నెగటివిటీ ఉంది, కుటుంబంలో నెగటివిటీ ఉంది, సమాజంలో నెగటివిటీ ఉంది అని. నెగటివిటీ ఉంది, పాజిటివిటీ కూడా ఉంది. మనం జస్ట్ పాజిటివిటీ దగ్గరికి వెళ్ళాలి. అది మనం చేయాల్సిన ప్రయత్నం. మనం ఎలాంటి వాళ్ళ ఇప్పుడు చూడండి, ఇనుము అయస్కాంతం దగ్గర పెట్టామనుకోండి, అయస్కాంతం యొక్క శక్తి ఇనుముకు వస్తుంది. మీరు ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారో? చిన్నప్పుడు మా టీచర్ ఈ విషయాన్ని చూపించేది. అయస్కాంతం పైన ఇనుముని బాగా కొద్దిసేపు రాసి ఇంకొక ఇనుము దగ్గర పెట్టామనుకోండి, లాగేస్తుంది. ఇనుము నేచర్ కాదు, కానీ అయస్కాంతం దగ్గర ఉండటం వల్ల ఇనుముకి కూడా ఆ అయస్కాంత శక్తి వచ్చింది. అలానే మనం ఎంత నెగిటివ్ గా ఉన్నా సరే, ఒక పాజిటివిటీ కనెక్ట్ అయిపోయాం అనుకోండి, మనకు కూడా పాజిటివిటీ వస్తుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పాజిటివ్ సోర్స్ ఏదైనా ఉంటే అది భగవంతుడే. భగవంతుడి దగ్గరికి ఎంత దగ్గరగా ఉన్నాం అనుకోండి, మనం అంత పాజిటివ్ గా ఉంటాం. మనం ఎంత ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం అనుకోండి, అంత పాజిటివ్ గా ఉంటాం. ఇది చాలా మందికి తెలియదు. నెగిటివిటీ, బాధలు, డిప్రెషన్, మెంటల్ హెల్త్ అని పాపం బాధపడుతుంది. కానీ దీని అన్నిటికీ ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే, పాజిటివ్ గా మన మైండ్ సెట్ ని మార్చుకోవటమే. ఎలా మార్చుకోవటము అనేది మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండటం. వినాయకుడిని చూసారనుకోండి, ఫస్ట్ విషయం మనకు కనిపించేది ఆయన పెద్ద పెద్ద చెవులు కనిపిస్తాయి. కరెక్ట్. నోరు కనిపించదు, తొండం కింద ఉంటుంది, కానీ చెవులు మాత్రం కనిపిస్తాయి. మనకి ఈ ప్రపంచంలో గణపతి చెప్పేది ఏంటి అని అంటే, మంచి మాటలు వినడానికి ఎక్కువగా శ్రద్ధని పెట్టు. అందరు కూడా బడబడ బడబడ మాట్లాడడానికి చాలా ఇంతూజియాస్టిక్ గా ఉంటారు, కానీ వినడానికి ఇంతూజియాస్టిక్ గా ఉంటారు. కాబట్టి ఎంత మనం మంచి విషయాలు వింటాము. మీకు ఒక ప్రిన్సిపల్ చెప్తాను. గుడ్ ఇన్, గుడ్ అవుట్, బ్యాడ్ ఇన్, బ్యాడ్ అవుట్ అనే ప్రిన్సిపల్ ఉంది. మనం లోపల ఏదైతే స్వీకరిస్తామో అది మన నుంచి బయటకు వస్తుంది. నెగిటివిటీ లోపలికి ఉంది. లోపల సపోజ్ మనం అనుకుంటున్నాం, అరే నా లోపల మొత్తం నెగిటివిటీ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ నెగిటివిటీ? మనం తెచ్చి పెట్టుకున్నాం నెగిటివిటీ. మనం చాలా పాజిటివ్ గా ఉన్నాం. కొంతమంది అంటారు, ప్రభుజీ చాలా పాజిటివిటీ వస్తుంది ఎప్పుడైతే మనం మందిరానికి వెళ్తామో, ఎప్పుడైతే సాధువుల్ని కలుస్తామో. ఎందుకు ఆ పాజిటివిటీ ఇచ్చింది? ఎందుకంటే పాజిటివిటీని తెచ్చుకున్నాం కాబట్టి. మనం కరెంట్ వైర్ ని పట్టుకుంటే ఎలా అయితే కరెంట్ షాక్ కొడుతుందో, భగవంతుని ఎప్పుడైతే పట్టుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆధ్యాత్మికత భావనలో ఉండే ఒక ప్రశాంతత. పాజిటివిటీ అంటే ఏం లేదండి, ఎక్కడైతే ధర్మమో అది పాజిటివ్, ఎక్కడైతే ఆ ధర్మమో అది నెగిటివ్. కాబట్టి భాగవతంలో ఒక విషయం చెప్పారు, మద్యంపానం శ్రియాసూన యథా అధర్మశ్చ చతుర్విధం. ఎక్కడైతే ఈ 4 వస్తువులు ఉంటాయో అక్కడ తప్పకుండా నెగిటివిటీ ఉంటుంది. మీకు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలన చేయాలి అందరూ. ఎక్కడైతే ఈ 4 చెడు అలవాట్లు ఉంటాయో, ఏంటి ఆ 4 చెడు అలవాట్లు? ఎక్కడైతే మాదక ద్రవ్యాలను సేవిస్తూ ఉంటారు. చూడండి, మీరు ఒక ఈ ప్రపంచంలో మేము ఎప్పుడూ వెళ్ళలేదు, కానీ విన్నాం, కానీ చూసాం వీడియోస్. కానీ ఎప్పుడైనా మీరు చూడండి, ఎక్కడైనా ఈ డిస్కోటెక్స్ అని, పబ్స్ అని ఉంటాయి చూడండి, అవన్నీ చీకటిగా ఉంటాయి. చాలా మొత్తం అన్ని అంధేరా, మొత్తం చీకటి ఉంటుంది. దాని లోపల ఏవో అక్కడక్కడ లైట్లు వేసి ఉంటారు. ఎందుకు అంటే ఇది తీవ్రమైన తమో గుణానికి చెందిన పని అన్నమాట. మాదక ద్రవ్యాలు సేవించటం, డ్రగ్స్ అని, తర్వాత గుట్కా, మాణిక్ చంద్, తర్వాత మందు తాగటం, ఇవన్నీ కూడా తమో గుణానికి సంబంధించి. అందుకే మీరు చూడండి, ఎవరైనా ఇలాంటి తప్పు పనులు చేసే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు ఒక స్టేట్ ఆఫ్, వాళ్ళని చూస్తేనే మనకు కూడా ఏంటి అసలు వీడు నార్మల్ గా ఉన్నాడా లేదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. తాగాక ఎవరైనా చూసారా మీరు ఎప్పుడైనా? చూసానండి. వాడు మైకంలో ఉంటాడు. ఈ లోకంలో ఉండరు అసలు. ఎందుకు అలా ఉంటారంటారు? దాని యొక్క ప్రభావం అనిపిస్తుంది మీకు. మా ఒక స్వామీజీ ఉన్నారు మా ఇస్కాన్ లో, రాధా గోవింద మహారాజ్. ఆయన అంటారు, తుమ్తో భోగ్కో భోగ్నే చలా పర్ భోగి తుమే భోగ్ లియా అని అంటారు. ఆయన ఏమనుకున్నారు, మనం ఏదో ఎంజాయ్మెంట్ కోసం ఒక పని చేయడానికి వెళ్తే ఆ ఎంజాయ్మెంటే మనల్ని తినేసింది అనమాట. అందుకే కదండి ఇప్పుడు తాగేవాడు, అమ్మో నేను తాగకపోతే చచ్చిపోతాను, అడిక్ట్ అయిపోతాడు. మద్యం పానం శ్రియా అసూన, ఎక్కడైతే జూదం ఆడతారు. ఇప్పుడు చూడండి, కొంతమంది అయితే ఎప్పుడు చూడండి, ఇప్పుడు IPL అని, అవి ఇవన్నీ ఏది నడుస్తుంది సరే, ఇప్పుడైతే ఎక్కడైనా ఎలక్షన్స్ నడిచినా సరే,
ఏదైనా టీవీలో రియాలిటీ షోస్ నడిచినా సరే ఎవరు గెలుస్తారు అది ఇది డబ్బులు పెట్టేసి ఎప్పుడు ఆ టెన్షన్ లో ఉంటారు. మమ్మల్ని కూడా అడుగుతారు, ప్రభుజీ టెన్షన్ ఎక్కువైపోతుంది మేమేం చేస్తాం, ఫస్ట్ ఆ పని ఆపేసి అప్పుడే కదండి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి, కష్టపడని డబ్బులు ఎప్పుడైనా సరే మనతోటి ఉండవు. ఈజీగా వచ్చిన డబ్బులు ఈజీగా వెళ్ళిపోతాయి. కరెక్ట్. మద్యం పానం స్త్రీయా సూన, ఎక్కడైతే ప్రాణి హింస జరుగుతుందో, పశు హింస జరుగుతుందో, ఎప్పుడైతే మన యొక్క సొంత ఇంద్రియ సంతృప్తి కోసం మనం పశువుల్ని ప్రాణుల్ని చంపేస్తాం, ఆ ప్రదేశంలో ఎప్పుడైనా ఆ నెగిటివ్ ఎనర్జీ, ఇప్పుడు చూడండి మీరు ఆలోచన చేయండి, ఒక దగ్గరికి ఎవరైనా చనిపోయారు అనుకోండి, మనం వెళ్ళి రాగానే స్నానం చేసేయండి, బట్టలు ఉతికేసేయండి. ఎవరైనా డెడ్ బాడీ వెళ్తుంది అనుకోండి, ఇంటి ముందు నుంచి తలుపులు వేసేసి ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి అని ఇంత జాగ్రత్తగా చూసుకొని, శ్మశానం ముందు నుంచి వెళ్ళినా సరే కొంతమంది తలుపు చేసుకుంటూ ఉంటారు, పక్కన నుంచి ఏదైనా డెడ్ బాడీ వెళ్తున్నాను చాలా అనీజీగా ఫీల్ అయిపోతాం. అరే చిన్నపిల్లలకి అంటారు చూడొద్దు అని. అదే డెడ్ బాడీని మంచిగా నీట్ గా అలంకరణ చేసి ప్లేట్ మీద తీసుకొని తిను అని తినిపించారనుకోండి, అక్కడ డెడ్ బాడీయే, ఇది డెడ్ బాడీయే. అంతే. ఈ డెడ్ బాడీ అంటేనే ఒక నెగిటివ్ కానిటేషన్ మనం చూస్తాం అనమాట. ఆ నెగిటివ్ ఎనర్జీ, మీరు చనిపోయిన వాళ్ళని చూసారనుకోండి ఎక్కువసేపు ఉండలేరండి, మీరు అక్కడ చూస్తూ ఉండలేరు, చూడలేం. అవును. కాబట్టి ఆ డెడ్ బాడీస్ ని మనం శరీరంలోకి నింపేసాం అనుకోండి, ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనలోకి వచ్చేస్తుంది. మనం ఎప్పుడైతే ప్రాణి హింస జరుగుతుందో ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ న్యాచురల్ కలామిటీస్ కి దారి తీస్తాయి. తెలిసినా మీకు? ఇప్పుడు వైనాడ్ లో ఫ్లడ్స్ అయ్యాయి, మీరు చూసే ఉంటారు. ఆ కొండ చేలో మొత్తం పరిగిపోయి మొత్తం ఊర్లంతా వెళ్ళిపోయి. ఎందుకు అలా జరుగుతుంది? ఒక రీజన్ చెప్తున్నారు అక్కడ. ఒక టీవీలో చూసింది ఏంటి అంటే, ఒక ప్రెగ్నెంట్ ఏనుక్కి పైనాపిల్ బాంబు పెట్టి చంపేశారు. తెలుసా మీకు అది? కరోనా టైంలో. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, దీనికి దానికి ఏదైనా కనెక్షన్ ఉందా అని మమ్మల్ని కొంతమంది అడిగారు. కనెక్షన్ ఆ ఒక్క ఏనుగుతో చేసినందువల్ల అయ్యుండకపోవచ్చండి, కానీ ప్రాణి హింస ఎప్పుడైతే ఆ నెగిటివిటీ ఒక లెవెల్ కి చేరుతుందో, ఆ నెగిటివిటీ అది ఒక్కసారి యాక్టివేట్ అయిపోయి ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి మేము ఒక వీడియో చూసాం, అమెరికాలో ఒక హైవే పైన వెళ్తూ ఉంటే ఏడుపులు వినిపిస్తున్నాయి అనమాట. ఆ వీడియో రికార్డ్ చేశారు, ఆడియో. ఇలా వీడియో చూస్తే ఆ నెగిటివ్ క్రైజ్ అన్ని ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక స్లాటర్ హౌస్ నుంచి వినిపిస్తుంది. అక్కడ ఆవులు పందులు అన్ని ఎక్కడైతే స్లాటర్ చేయడానికి పెడతారో అక్కడ నుంచి వినిపిస్తున్నాయి. ఆ నెగిటివిటీ అంతా, ఆ ఏడుపు అంతా కూడా, ఇప్పుడు చూడండి మీరు ఎవరైనా మనిషి ఏడిచారనుకోండి ఇంట్లో, మన మనసు కూడా బాగుండదు. ఎవరైనా ఏడుస్తున్నారంటే, అరే కొద్దిగా ప్రశాంతంగా ఉన్నానా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని మనం వెంటనే రియాక్ట్ అవుతాం. ఎందుకంటే మనకి బాధ లేకపోయినా ఎదుటివాడ బాధ చూసి మనం తట్టుకోలేకపోతాం. అలాంటిది ఇన్ని ప్రాణులు ఏడ్చిన ఏడుపులు, ఏమన్నా మేక ఈ కోడి నేను నీకోసమే పుట్టాను నన్ను చంపేసేయని ఆనందంగా వస్తుందండి?